క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము ఆలోచించగలిగినప్పుడు ఈ రోజుల్లో మనుష్యుడు రక్షణ కోసం డబ్బును, అధికారాన్ని, మనుషులను, వైద్యాన్ని, తెలివిని, అంతేకాదు సంబంధాలను ఆశ్రయిస్తూ ఉంటాడు. అయితే ఈ దినాన్ని బైబిల్ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనకు ప్రకటిస్తూ ఉంది. ఆ సత్యం ఏంటో తెలుసా? రక్షణ అనేది ఎవరి దగ్గర దొరుకుతుంది? యెహోవా యొద్దనే దొరుకును. యోనా ఇక్కడ సముద్రములో పడిపోయి గొప్ప చేప కడుపులో 3 రోజులు ఉన్నప్పుడు తన శక్తి కానీ, తన ప్రణాళిక కానీ, తన జ్ఞానం కానీ ఏది కూడా తనను రక్షించలేకపోయాయి, ఏది కూడా తనను కాపాడలేకపోయాయి. చివరికి అతడు దేవుని వైపు చూసి ఈ గొప్ప అద్భుతమైనటువంటి సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ సత్యము? రక్షణ అనేది ఎవరి దగ్గర దొరుకుద్ది? యెహోవా యొద్దనే. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుని శక్తి పరిమితమైనది, దేవుని రక్షణ అపరిమితమైనది. యోనా ఓడలో ఉన్నప్పుడు నావికులు తమ శక్తి మేరకు ప్రయత్నించారు, కానీ తుఫాన్ ఆగిందా? ఆగలేదు. అలాగైతే కనుక మనుషులు కొంతవరకే సహాయం చేయగలరు, కానీ దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే 20వ సంకీర్తన 7వ శరణంలో మనం చదువుతున్నప్పుడు కొంతమంది రథములను, కొంతమంది గుర్రములను నమ్ముతూ ఉంటారు, కానీ మనమైతే యెహోవాను నమ్ముదుము. కాబట్టి మనుష్యుడు చేతిని అందించగలడు, దేవుడు జీవితాన్ని నిలబెడతా ఉంటాడు. పశ్చాత్తాపం ఉన్న చోట దేవుని అద్భుతమైన రక్షణ ఉంటూ ఉంది. చేప కడుపులో యోనా ప్రార్థించాడు. రక్షణకు మొదటి అడుగేంటో తెలుసా? పాపాన్ని ఒప్పుకోవడం, దేవుని వైపు తిరగడం. దేవుడు యోనాను ఇక్కడ శిక్షించడానికి కాదు, మార్చడానికి చేపను పంపించాడు. కొన్ని కష్టాలు మన జీవితంలో నాశనం చేయడానికి రావు, మనలను దేవుని దగ్గరకు తీసుకుని రావడానికి వస్తాయనే సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా మనల్ని రక్షించగలడు. చేప కడుపులో నుండి బ్రతికి రావడం అసాధ్యం, కానీ దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు. మన సమస్య ఎంత పెద్దదైనా దేవుడు దానికంటే గొప్పవాడు. హల్లెలూయా. అగ్నిగుండముల 3 యువకులను అద్భుతమైన రీతిలో రక్షించలేదా? సింహాల గుహలు దానియేలును అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో కాపాడలేదా? ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇజ్రాయేలు ప్రజలను అద్భుతమైన రీతిలో రక్షించేటువంటి దేవుడు నీ జీవితంలో కూడా అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడనేటువంటి విషయాన్ని గమనించాలి. మన దేవుడు ఇప్పటికీ కూడా రక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని రక్షణ అది ఎలాంటిదో తెలుసా? సంపూర్ణమైనది. దేవుడు యోనాను చేప కడుపులో నుండి బయటకు తీసుకుని వచ్చాడు, అక్కడితో ఆగలేదు, మళ్ళీ పరిచర్యకు పంపించాడు. దేవుని రక్షణ అనంటే పాపం నుండి రక్షణ, శాపం నుండి రక్షణ, భయము నుండి రక్షణ, నిరాశ నుండి రక్షణ, అంతేకాదు నిత్య జీవ రక్షణ. యేసుక్రీస్తులోనే పరిపూర్ణమైన రక్షణ ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా 3 రోజులు సమాధిలో ఉన్నారు. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి లేచాడు. అందుకని అపోస్తులు 4:12 మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ద్వారా తప్ప మరి ఎవని వలనను రక్షణ కలుగుదు. మనకు నిజమైన రక్షణ అనేది ఎవరి ద్వారా, ఎవరిలో ఉందో తెలుసా? అది సాక్షాత్తు యేసు క్రీస్తులోనే లభిస్తుంది అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమైన. అలాగైతే కనుక ఈ రోజున సమస్యలు దేవుని వైపు నడిపించాలి. ప్రార్థన రక్షణకు ద్వారం. పశ్చాత్తాపం దేవునికి కృపను ఆకర్షిస్తూ ఉంటుంది. దేవుని చిత్తానికి లోబడినటువంటి వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. రక్షణ దేవునికి వరం, అది మన సంపాదన కాదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగైతే కనుక ఈరోజు మీరు ఏ చేప కడుపులో ఉన్నట్లుగా అనిపించేటువంటి పరిస్థితిలో ఉన్నారు? అప్పుల,
అనారోగ్యమా, కుటుంబ సమస్యల, పాపబంధకమా, నిరాశ. అలాగైతే కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో తెలుసా? రక్షణ అనేది యెహోవా యొద్దనే కలుగుతుంది, యెహోవా యొద్దనే దొరుకుతూ ఉంది. మనుషులు చేతులు ఎత్తిన చోట దేవుడు చేయి చాపుతాడు. లోకం ఆశ విడిచిన చోట దేవుడు ఆశను నాటుతూ ఉంటాడు. అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు ఈరోజు కూడా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని మనుషులపై కాదు, యెహోవా పైన ఉంచుదాం. ఆయన హృదయపూర్వకంగా ఆశ్రయిందాం. ఎందుకో తెలిసే దీనిపై వాగ్దాన ప్రకారంగా రక్షణ అనేది ఆయన దగ్గరే దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఆ రక్షణను అందరికీ ప్రసాదించేటువంటి కృపామయుడైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన గొప్ప కార్యము చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా కృపగల దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్.